Hi friends, welcome to IAS APPSC TSPSC lectures. APPSC Group 1 Prelims Paper 2 అనేది చాలా స్కోరింగ్ కంపేర్ టు పేపర్ 1. దీంట్లో మీకు రీజనింగ్, క్వాంట్, సైకలాజికల్ ఎబిలిటీస్, దాంతోపాటు సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ ఈవెంట్స్ అని కూడా ఉన్నాయి. సో పేపర్ 1తో కంపేర్ చేసుకుంటే పేపర్ 2 అనేది చాలా స్కోరింగ్. ఎవరైతే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారో ఆల్రెడీ ఇంతకుముందు ఎవరైతే బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి లేకపోతే స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్స్కి వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ ఐబీ లాంటివి ప్రిపేర్ అయి ఉంటే డెఫినెట్గా మీకు ఈ ఎక్స్ట్రా ఎడ్జ్ అనేది మీకు దొరుకుతుంది పేపర్ 2లో. సో ఎవరైతే అసలు రీజనింగ్ క్వాంట్ కనుక ఐడియా లేకపోతే ఇప్పటి నుంచే కనుక మీరు డైలీ ప్రాక్టీస్ చేసుకుంటే మీకు పేపర్ 1 కన్నా పేపర్ 2 చాలా స్కోరింగ్ అవుతుంది అండ్ ఈజీగా కట్ ఆఫ్కి మించి మీకు మార్క్స్ రావడానికి అవకాశం ఉన్నాయి. సో అందుకు నేను రికమెండ్ చేస్తున్నానంటే పేపర్ 2 అనేది బాగా ఫోకస్ చేయండి. పేపర్ 1తో అలాగే బ్యాలెన్స్ చేయండి, కానీ పేపర్ 2 మాత్రం స్కోరింగ్ కాబట్టి డైలీ అనేది ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం అవుతుంది రీజనింగ్, క్వాంట్ లాంటివి. సో ఇక్కడ మనం వాడాల్సిన లాజిక్ ఏంటంటే ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలి, దాంతోపాటు ఎక్కువ మార్క్స్ అని తెచ్చుకోవాలి. ఎందుకంటే లాస్ట్ టైం అనేది 169 వేకెన్సీస్ కాబట్టి 1:50 రేషియోలో సెలెక్ట్ చేశారు. సో కట్ ఆఫ్ నాకు తెలిసి 90 నుంచి 95 మధ్యలో మాత్రమే ఉంది. అయితే ఈసారి కట్ ఆఫ్ పెరిగే అవకాశం ఉంది, ఎందుకంటే నంబర్ ఆఫ్ వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి కాబట్టి అండ్ కాంపిటీషన్ కూడా పెరుగుతుంది కాబట్టి కొంచెం ఎక్కువ మార్కులు తెచ్చుకునే స్ట్రాటజీ అయితే మీ దగ్గర ఉండాలి. ఇప్పటి నుంచే మీరు కరెక్ట్గా పేపర్ 2 అనేది డైలీ ప్రాక్టీస్ చేసి దాంతోపాటు పేపర్ 1లో ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ మీకు ఏవే టెక్నిక్స్ చెప్పాను అవన్నీ కూడా మీరు చూసుకుంటూ దాంతోపాటు కంటెంట్ కనుక చదువుకుంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో మీకు చాలా ఈజీగా క్లియర్ అవుతుంది ప్రిలిమ్స్. సో అందుకు పేపర్ 2 అనేది కొంచెం ఎక్కువ ఫోకస్ చేయండి అండ్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. సో ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఆ రైట్ అవుట్పుట్ అనేది కనిపిస్తుంది. సో ఇప్పుడు సైకలాజికల్ ఎబిలిటీస్ ఉంది అనుకోండి, దీని మీద మీకు 10 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ 10కి 10 మార్క్స్ అనేది స్కోర్ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన కొన్ని టెక్నిక్స్ అనేవి కూడా మీకు షేర్ చేస్తాను ఈ పర్టికులర్ వీడియోలో. లాస్ట్ టైం APPSC గ్రూప్ 1 ఫైనల్ రిజల్ట్స్ వచ్చాయి. సో దాంట్లో మన గైడెన్స్ మ్యాచ్ నుంచి ఒకరికి డిప్యూటీ కలెక్టర్, 4 MPDOs వచ్చాయి అండ్ 18 మందికి ఇంటర్వ్యూ కాల్స్ అయితే రావడం జరిగింది. అండ్ గ్రూప్ 1తో పాటు గ్రూప్ 2 కూడా బ్యాకప్ కింద పెట్టుకోమని చెప్పాను. సో దాంట్లో కొంతమంది ఏఎస్ఓ కింద సెలెక్ట్ అయ్యారు, అలాగే ACTO, దాంతోపాటు డిప్యూటీ తహసీల్దార్, ఎక్సైజ్ ఎస్ఐగా సెలెక్ట్ అవ్వడం కూడా జరిగింది, సేమ్ అదే గైడెన్స్ బ్యాచ్ నుంచి. అండ్ కొంతమందికి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, అలాగే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, ఇలా బ్యాకప్ ఏదో ఒక జాబ్ అయితే రావడం జరిగింది. అండ్ చాలా మందికి సచివాలయం కూడా రావడం జరిగింది బ్యాకప్ కింద పెట్టుకున్నప్పుడు. ఓకే, సో ఇలాగా మాక్సిమం గైడెన్స్ బ్యాచ్ నుంచి చాలా మంచి సెలెక్షన్స్ అయితే వచ్చాయి లాస్ట్ టైం. సో ఈసారి కూడా అదే రేంజ్లో నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు కొత్తగా ఏంటంటే మనం గ్రూప్ 1కి అలాగే గ్రూప్ 2 కలిపి ఈ ఫ్లాగ్షిప్ గైడెన్స్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసాం. సో దీంట్లో స్టార్టింగ్ అంతా కూడా ఈ స్కిల్ సెట్ వీడియోస్ అన్ని కూడా మీకు ఇస్తున్నాం. అంటే రీడింగ్ స్కిల్స్, ఒక లెసన్ ఏ విధంగా చదవాలి, స్పీడ్ రీడింగ్ టెక్నిక్ అనేది ఎలా నేర్చుకోవాలి. స్పీడ్ టెక్నిక్ వల్ల నేర్చుకోవడం వల్ల ఏంటంటే మీకు అడ్వాంటేజ్, ఒక 2 వీక్స్ వరకు మీరు ప్రాక్టీస్ చేసుకుంటే ఎంత బల్కీ సిలబస్ అయినా మీరు చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు చాలా ఎక్కువసారి రివైజ్ చేయడం వల్ల మీకు ఏంటంటే ఈ మెమరీ రిటెన్షన్ అనేది స్ట్రాంగ్ ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ కూడా మీరు చూస్తే యాక్చువల్లీ ఫ్యాక్ట్స్ బేస్డ్, మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే, కొన్ని అనలిటికల్ ఉంటాయి, కానీ ఎక్కువ పర్సెంటేజ్ అంటే ఈ మెమరీ బేస్డ్, ఫ్యాక్ట్స్ బేస్డ్ క్వశ్చన్స్ అనమాట. సో అక్కడ మీకు రైట్ ఆన్సర్ ఐడెంటిఫై చేయడం మీకు చాలా హెల్ప్ అవుతుంది. అలాగే నంబర్ రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. దాంతోపాటు నిమోనిక్స్ అనేవి కూడా మీరు ఫ్రేమ్ చేసుకుంటే మీకు ప్రిలిమ్స్ లో ఇందాక చెప్పాను కదా మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయని చెప్పి. సో అలాంటి టైంలో ఈ నిమోనిక్స్ అనేది మీకు హెల్ప్ అవుతాయి విత్ 100% మెమరీ రిటెన్షన్ అండ్ రైట్ ఆన్సర్ని ఐడెంటిఫై చేయడానికి, ఆ నెగిటివ్ మార్కింగ్ ట్రాప్ నుంచి కూడా బయటపడడానికి ఈ నిమోనిక్స్ అనేవి కూడా యూజ్ అవుతాయి. అలాగే మైండ్ మ్యాప్స్ ఎలా వేసుకోవాలి, ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ లో, మెయిన్స్ పాయింట్ ఆఫ్ లో, నోట్ మేకింగ్ స్కిల్స్. ఇక్కడ ఏంటంటే ఆ రూల్ ఆఫ్ 10% అనేది మీకు చెప్పడం జరుగుతుంది. ఆ రూల్ ఆఫ్ 10% వల్ల అంటే మీ మెయిన్స్ ప్రిపరేషన్ కూడా మీకు చాలా ఈజీ అయిపోతుంది. దాంతోపాటు మీ ప్రిలిమ్స్ ప్రిపరేషన్ కూడా మీకు చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుంది అండ్ ఎక్కువసారి రివైజ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అంటే నార్మల్ ఆస్పిరెంట్ ఒక 2 to 3 టైమ్స్ రివైజ్ చేస్తే మీరు ఈ స్కిల్ సెట్ అన్ని నేర్చుకోవడం వల్ల, ఈ మొత్తం టెక్నిక్స్ అన్ని నేర్చుకోవడం ఈజీగా మీరు ఒక 6 to 8 టైమ్స్ రివైజ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇవన్నీ అంటే స్కిల్స్ కాబట్టి మీ ఇండివిజువల్ లెవెల్లో మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం అవుతుంది. అండ్ నేను చెప్పే ఇన్పుట్స్ అన్ని కూడా మీరు కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయాలి, అప్పుడే మీకు రైట్ అవుట్పుట్ అనేది ఉంటుంది. సో కొన్నిసార్లు మనకి క్వశ్చన్కి ఆన్సర్ తెలియదు, లైక్ MCQ సాల్వ్ చేసినాడు. సో అప్పుడు బ్యాకప్ స్ట్రాటజీ కింద ఏం పెట్టుకోవాలి, ఆ టెక్నిక్స్ అన్ని కూడా మీకు చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రూవెన్ స్ట్రాటజీస్. ఓకే, సో పర్సనల్గా నేను అప్లై చేసి చాలా ఎగ్జామ్స్ క్లియర్ చేశాను కాబట్టి సో నాకు ఆ టెక్నిక్స్ అని తెలుసు కాబట్టి అవన్నీ కూడా మీకు షేర్ చేశాను. ఆల్మోస్ట్ ఒక 3 to 4 అవర్స్ వీడియోస్ ఉంటాయి ఈ టెక్నిక్స్ మీద, అంటే MCQ సాల్వ్ టెక్నిక్స్ మీద, UPSC పాయింట్ ఆఫ్ వ్యూలో, అదర్ స్టేట్ PSC పాయింట్ ఆఫ్ లో, APPSC పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని కూడా చెప్పడం జరిగింది. సో అన్ని కూడా నేర్చుకోవాలి. అండ్ దాంతోపాటు మనం ఏంటంటే స్కిల్ సెట్ వీడియోస్, దాంతోపాటు ప్రిలిమ్స్ ఫోకస్లో ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ప్రీవియస్ పేపర్స్ అన్ని కూడా
అదర్ స్టేట్ పిఎస్సి అన్ని కూడా మీకు ఇస్తున్నాను. ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎందుకు ఇస్తున్నాం అంటే అదర్ స్టేట్ పిఎస్సి దీని నుంచి మీకు 25 to 35% ఆఫ్ క్వశ్చన్స్ ప్రతి ఎగ్జామ్లో ఏపీపీఎస్సీ ఎగ్జామ్లో కన్సిస్టెంట్గా కనిపిస్తుంది. లాస్ట్ టైం ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2019 May 26 జరిగింది కదా, అప్పుడు 30% క్వశ్చన్స్ పడ్డాయి. మొన్న రీసెంట్గా ఏపీపీఎస్సీ గ్రూప్ 4 పడింది, ఆ ఎగ్జామ్ జరిగింది, దాంట్లో 35% క్వశ్చన్స్ కవర్ అయ్యాయి. అలాగా ప్రతి ఎగ్జామ్లో కూడా వర్స్ట్ కేసులో 25 అండ్ బెస్ట్ కేసులో 35, ఇలా ఈ 25 to 35% రేంజ్లో క్వశ్చన్స్ అనేవి రిఫ్లెక్ట్ అవుతున్నాయి డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్లీ. దీన్ని మీరు ఇప్పటి నుంచి అడ్వాంటేజ్ కింద తీసుకోవాలి. అలాగే మాడ్యూల్ వైజ్ గైడెన్స్ వీడియోస్. సో ఈ గైడెన్స్ వీడియోస్లో మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ సంబంధించిన అన్ని ఇన్పుట్స్ అయితే మీకు ఇస్తున్నాం. అది మీ గ్రూప్ 1కి హెల్ప్ అవుతుంది, గ్రూప్ 2 కూడా హెల్ప్ అవుతుంది. ఈ గైడెన్స్ వీడియోస్ ఏవైతే ట్రెండ్స్ ఆ టెక్నిక్స్ మీకు చెప్పాను ఇప్పటికీ కూడా అవన్నీ కంటిన్యూ అవుతున్నాయి. అవన్నీ కూడా మీరు ఫాలో అవ్వండి, ఎగ్జిక్యూట్ చేయండి, అప్పుడే మీకు రైట్ అవుట్పుట్ అనేది వస్తుంది. అండ్ స్టడీ మెటీరియల్స్ కూడా మనం ఇస్తున్నాం. అండ్ స్టడీ మెటీరియల్స్ కూడా మీకు చూపించాను ఏ విధంగా మన కంటెంట్ అంతా ఉంటుందనేది కూడా లాస్ట్ ప్రీవియస్ వీడియోస్లో కూడా చూపించాను. సో ఆ టైప్లో ఏంటంటే కీవర్డ్ బేస్డ్ మనం ఇస్తాం, అవన్నీ కూడా హైలైట్ చేసి కలర్ కోడింగ్ ద్వారా మీకు ఇస్తున్నాను. సో దానివల్ల ఏంటంటే మీకు మెమరీ రిటెన్షన్ స్ట్రాంగ్ ఉంటుంది అండ్ ఏ ఏరియాస్ మీద ఫోకస్ చేయాలని కూడా మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. ఇవి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ లో మీకు గైడెన్స్ వీడియోస్, స్టడీ మెటీరియల్స్, అలాగే స్కిల్ సెట్ వీడియోస్ అనేవి ఉంటాయి. అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ లో మీకు గైడెన్స్ వీడియోస్ ఉంటాయి, దాంతోపాటు మాడ్యూల్ వైజ్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ మాడ్యూల్ వైజ్ ప్రీవియస్ క్వశ్చన్స్ దీనివల్ల అడ్వాంటేజ్ అంటే లాస్ట్ టైం ఏపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ లో 70% ఆఫ్ ద క్వశ్చన్స్ రైట్ ఆర్ ఇండైరెక్ట్లీ వీటి నుంచే రావడం జరిగింది. సో ఇప్పటి నుంచి మీరు అడ్వాంటేజ్ కింద తీసుకోవాలి. అండ్ ఇది ఒక సెల్ఫ్ స్టడీ ప్రోగ్రామ్. అండ్ మీకు ఈ కోర్స్ కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు, 8143746589. సో ఇప్పుడు సిలబస్లో చూసుకుంటే మనకి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అని ఇచ్చారు, అలాగే సోషల్ ఇంటెలిజెన్స్, ఇంటర్పర్సనల్ స్కిల్స్, డెసిషన్ మేకింగ్, క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ అసెస్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ. ఈ రెండింటి నుంచి టోటల్ మీకు ఒక 10 క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ ఏంటంటే 10కి 10 స్కోర్ చేసుకునే ఛాన్సెస్ అయితే 100% ఉన్నాయి. సో ఆ టెక్నిక్స్ ఏంటి, ఏ విధంగా క్వశ్చన్ ఫార్మాట్స్ ఉంటున్నాయి, ఏ విధంగా మీరు ఆన్సర్ చేయాలి విత్ సింపుల్ లాజిక్స్ అండ్ టెక్నిక్స్ మీకు షేర్ చేస్తాను. ప్రీవియస్ పేపర్స్ అంటే వేరే స్టేట్ పేపర్స్ ని రిఫరెన్స్ కింద తీసుకొని మీకు ఈ టాపిక్ నుంచి ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి కూడా మీకు కొంచెం ఐడియా వచ్చేలాగా చూపిస్తాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎమోషనల్ ఇంటెలిజెన్స్, సో దీని నుంచి ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి అనేది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. యాక్చువల్ చెప్పాలంటే ఇక్కడ ఇందాక చెప్పడం మర్చిపోయినా ఏంటంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్, సోషల్ ఇంటెలిజెన్స్, సో ఇది పర్టికులర్ గా చెప్పాలంటే 2 సెపరేట్ థింగ్స్ అనమాట. అలాగే ఈ ఇంటర్పర్సనల్ స్కిల్స్, డెసిషన్ మేకింగ్, క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ అసెస్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ ఇదంతా కూడా ఒకే ఒక బ్లాక్ లోకి వచ్చేస్తుంది. సో ఇక్కడ పర్టికులర్ చెప్పాలంటే 3 బ్రాడ్ ఏరియాస్ కింద తీసుకోవాలి. ఒకటి ఎమోషనల్ ఇంటెలిజెన్స్, అలాగే సోషల్ ఇంటెలిజెన్స్, దాంతోపాటు ఈ ఇంటర్పర్సనల్ స్కిల్స్, డెసిషన్ మేకింగ్, క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ అసెస్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ ఇవన్నీ కూడా 3 బ్లాక్స్ కింద తీసుకుంటే మీకు ఈజీ అయిపోతుంది అనమాట. సో ఫస్ట్ బ్లాక్ మనం ఎమోషనల్ ఇంటెలిజెన్స్ చూద్దాం, ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి ప్రీవియస్ పేపర్స్ నుంచి మీకు రిఫర్ చేసి చూపిస్తున్నాను అనమాట. సో ఇక్కడ ఒక క్వశ్చన్ చూడండి, వెన్ యూ వాచ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ఫైనల్స్ యువర్ యంగర్ బ్రదర్ ఆస్క్ యూ టు క్లియర్ హిస్ డౌట్స్ ఇన్ మ్యాథమెటిక్స్, హౌ డూ యూ రెస్పాండ్. ఇక్కడ మనకి సిలబస్ కూడా క్లియర్ ఇచ్చారు, అండర్స్టాండింగ్ అండ్ అనలైజింగ్ ఎమోషన్స్. ఓకే, సో దీని పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నా సరే మీరు సిచ్యువేషన్ ని ఎలా ట్యాకిల్ చేస్తున్నారు అండ్ మీ ఎమోషనల్ బ్యాలెన్స్ ఎలా ఉంది అనేది ఇక్కడ పర్టికులర్ గా చెప్తున్నారు అనమాట. ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి కీవర్డ్స్ చూసుకుంటే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ఫైనల్స్ అని ఇచ్చారు. ఓకే, ఫైనల్స్ అన్నారు ఇక్కడ. ఓకే, యువర్ యంగర్ బ్రదర్ ఆస్క్ యూ టు క్లియర్ హిస్ డౌట్స్ ఇన్ మ్యాథమెటిక్స్, హౌ డూ యూ రెస్పాండ్. సో మీరు ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది. జనరల్గా ఏంటంటే కొంచెం క్రికెట్ మీద మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటే, అది మీకు బాగా ఇష్టం ఉంటే డెఫినెట్ గా మీరేంటే ఆ టైంలో చాలా ఎమోషనల్ కనెక్ట్ అవుతారు మ్యాచ్ కి. సో అందుకే ఇక్కడ ఏం చెప్పారంటే ఒక పర్టికులర్ కీవర్డ్ ఏం ఇచ్చారు, ఫైనల్స్ ఇచ్చారు. సో సడన్ గా మీ బ్రదర్ వచ్చి మీకు మ్యాథమెటిక్స్ లో డౌట్స్ సాల్వ్ చేయండి, ఎవరైనా కొంచెం ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, యాంగ్జైటీలోనూ టెన్షన్ వాళ్ళు కొంచెం చిరాకు పడతారు అనమాట. అయితే ఇక్కడ అలాంటి ఎమోషనల్ బ్యాలెన్స్ ఏ విధంగా మీరు ఉంటారనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట. హౌ డూ యూ రెస్పాండ్ అన్నారు. సో డెఫినెట్ గా మనకి ఏంటి ఇక్కడ పాజిటివ్ తీసుకోవాలి. సో ఆ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ మీరు ఊహించుకొని మీరు ఇంటర్నైజ్ చేసుకొని మీరు ఏ విధంగా రెస్పాండ్ అవుతారో సిచ్యువేషన్ అనేది మీరు ఇక్కడ రైట్ ఆన్సర్ కింద సెలెక్ట్ చేయాలి. సో అఫీషియల్ కీ ప్రకారం చూసుకుంటే యూ క్లియర్ హిస్ డౌట్స్ పేషెంట్లీ. సో మిగతా అన్ని కూడా నెగిటివ్ స్టేట్మెంట్స్ లైక్ యూ షౌట్ అట్ హిమ్ ఫర్ నాట్ ఆస్కింగ్ బిఫోర్, యూ స్విచ్ ఆఫ్ టీవీ అండ్ గో అవే, యూ ఫీల్ ఇరిటేటెడ్, ఇవన్నీ కూడా నెగిటివ్ స్టేట్మెంట్స్ అనమాట. సో ఇక్కడ ఒక పాజిటివ్ స్టేట్మెంట్ ఏంటి, యూ క్లియర్ హిస్ డౌట్స్ పేషెంట్లీ. అండ్ అఫ్ కోర్స్ ఇదే అందరూ ఆన్సర్ కూడా పెడతారు. అంటే ఎగ్జాక్ట్గా ఏం చెప్తుంది అంటే లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఏ విధంగా ఉంటుంది అండ్ క్వశ్చన్ తరగ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందనే మీకు ఆల్రెడీ ఐడియా వచ్చి ఉండాలి. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూద్దాం. When you see a child facing a problem in understanding an important concept for a long time, you advise him to. So ఇక్కడ ఏంటంటే చైల్డ్ ఫేసింగ్ ఏ ప్రాబ్లమ్ ఇన్ అండర్స్టాండింగ్ అన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే,
సో ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనేది ఇక్కడ పర్టికులర్ కీవర్డ్ అనమాట. ఇందాక చూసుకుంటే ఇక్కడ ఫైనల్స్ అని ఇచ్చారు, ఇక్కడ ఏంటంటే దీనికి ఎక్స్ట్రీమ్ కీవర్డ్ ఏంటంటే ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇచ్చారు. ఫర్ ఏ రాంగ్ టైమ్ యూ అడ్వైస్ హిమ్ టు. సో ఫస్ట్ ఆప్షన్ చూస్తుంటే స్టాప్ రీడింగ్ ద సబ్జెక్ట్, లీవ్ ద సబ్జెక్ట్ ఫర్ ఎవర్, టేక్ ఏ బ్రేక్ అండ్ రీడ్ ఇట్ వన్స్ అగైన్, బై హార్ట్ ద కాన్సెప్ట్. ఇక్కడ చూసుకుంటే మనకి నెగిటివ్ స్టేట్మెంట్స్ చాలా ఉన్నాయి. అఫ్ కోర్స్ మనం డైరెక్ట్ గా థర్డ్ ఆప్షన్ ఆన్సర్ అని తెలుస్తుంది. అయితే ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే స్టాప్ రీడింగ్ సబ్జెక్ట్ ఇది నెగిటివ్ స్టేట్మెంట్, అలాగే సెకండ్ చూసుకుంటే లీవ్ ద సబ్జెక్ట్ ఫర్ ఎవర్ అది కూడా తప్పే, బై హార్ట్ ద కాన్సెప్ట్ ఇది కూడా తప్పే. సో ఇక్కడ ఏంటంటే ఒక పిల్లోడికి ఎలాంటి టైప్ ఆఫ్ ఇన్పుట్స్ మీరు ఇస్తున్నారు అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఆ పర్టికులర్ సబ్జెక్ట్ కనుక చదవడం ఆపేయమంటే ఆ పిల్లోడి కెరీర్ ఏమవుతుంది, అలాగే ఈ సబ్జెక్ట్ పర్మనెంట్ గా వదిలేయమంటే ఆ పిల్లోడి కెరీర్కి అది ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది, అలాగే బై హార్ట్ చేయమంటే అది ఏ విధంగా ఉంటుందో మీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు. సో ఇప్పుడు వదిలేండి, అనవసరంగా నేను కమెంట్ చేయను. సో ఇప్పుడు మనకి మీ ముందు ఏంటంటే ఇక్కడ థర్డ్ ఆప్షన్ అనమాట, టేక్ ఏ బ్రేక్ అండ్ రీడ్ వన్స్ అగైన్. సో డెఫినెట్ గా ఇదే సజెస్ట్ చేస్తాను అకార్డింగ్ టు ఆప్షన్స్ అండ్ అది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ యువర్ ఫ్రెండ్ టెల్స్ యూ అబౌట్ హిస్ పర్సనల్ ప్రాబ్లమ్స్ థింకింగ్ దట్ యు ఆర్ ఏ ట్రస్ట్ వర్తీ పర్సన్. ఇక్కడ కీవర్డ్ ఏంటంటే ట్రస్ట్ వర్తీ అనమాట. యూ షుడ్. సో ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే షేర్ ఇట్ విత్ ఎవ్రీ వన్, ఫీల్ హ్యాపీ అబౌట్ ఇట్, మెయింటైన్ కాన్ఫిడెన్షియాలిటీ, అండ్ ఫోర్త్ ఆప్షన్ చూసుకుంటే లుక్ ఎట్ హిమ్ విత్ కంటెంప్ట్. ఓకే, ఇక్కడ ట్రస్ట్ వర్తీ ఉంది, ఇక్కడ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంది. సో డెఫినెట్ గా మనకి థర్డ్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి అండ్ ఇవన్నీ మీకు తెలిసినవే. జస్ట్ క్వశ్చన్ ని కరెక్ట్ గా అర్థం చేసుకొని కీవర్డ్స్ కనుక మీరు కరెక్ట్ గా ఫోకస్ చేసుకుంటే మీకు ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, డూ యూ ప్రొడ్యూస్ ఎ రాంగ్ ఎవిడెన్స్ టు యువర్ పేరెంట్స్ రిగార్డింగ్ యువర్ పర్ఫార్మెన్స్ ఇన్ ఎగ్జామ్స్. ఓకే, అఫ్ కోర్స్ జనరల్ గా చిన్నప్పుడు మీరు చేస్తుంటారు, నేను చేస్తుంటాను, కానీ ఇప్పుడు మనం డిఫరెంట్ లెవెల్ ఆఫ్ థింకింగ్ ఉన్నాం కాబట్టి సో సెకండ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే ఐ డూ, సెకండ్ నో, థర్డ్ ఆప్షన్ చూసుకుంటే సమ్ టైమ్స్, అండ్ ఫోర్త్ ఆప్షన్ చూసుకుంటే డిపెండింగ్ అపాన్ ద సిచ్యువేషన్. సో ఇప్పుడు ఏంటి మనకి ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కనెక్ట్ అవుతున్నాం కాబట్టి సో నో అవుతుంది. సో ఇక్కడ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే మీకు ఎక్కువ కూడా నాకు తెలిసి అంటే అంత పర్ఫెక్ట్ సబ్జెక్ట్ ప్రకారం చెప్పండి టెక్నికల్ కాదు, కానీ 18 ఇయర్స్ దాటిన ప్రతి ఒక్కరికి కూడా ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. అందుకే ఇప్పుడు మనకి ఇది ఎగ్జాక్ట్ గా కీవర్డ్ అనేది పెట్టారన్నమాట ఎగ్జామినేషన్ లో. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, యూ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యువర్ ఫ్రెండ్ ఫర్ ద పాస్ట్ 2 hours, స్టిల్ హీ హ్యాస్ నాట్ కమ్, స్టిల్ హీ హ్యాస్ నాట్ yet come. How do you feel about him? సో ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే హీ డస్ నాట్ హ్యావ్ టైమ్ సెన్స్, సెకండ్ ఆప్షన్ చూసుకుంటే హీ మైట్ బి హ్యావింగ్ సమ్ ప్రాబ్లమ్, థర్డ్ ఆప్షన్ చూసుకుంటే ఇఫ్ హీ కమ్స్ ఐ విల్ షౌట్ అట్ హిమ్ ఫర్ ద డిలే, ఫోర్త్ ఆప్షన్ చూసుకుంటే లీవ్ మీ అలోన్, హీ మైట్ హ్యావ్ గాన్ టు సమ్వేర్ ఎల్స్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఫ్రమ్ ద పాస్ట్ 2 hours అని ఇచ్చారు అండ్ దాంతో పాటు ఇక్కడ మీరు ఎలా ఫీల్ అవుతారని ఇచ్చారనమాట. సో ఇక్కడ చూసుకుంటే కంప్లీట్ గా ఇక్కడ నెగిటివ్ స్టేట్మెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఓకే, సో ఇప్పుడు ఎప్పుడు కూడా మనకి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే పాజిటివ్ వైబ్రేషన్స్ ని రిఫ్లెక్ట్ చేయాలి. సో డెఫినెట్ గా మనకి సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది అనమాట, హీ మైట్ బి హ్యావింగ్ సమ్ ప్రాబ్లమ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, డూ యూ రిటర్న్ ద మనీ టు ద ఓనర్ వెన్ ఇట్ ఫెల్ డౌన్ ఫ్రమ్ హిస్ ఆర్ హర్ పాకెట్. ఓకే, డెఫినెట్ గా ఇది ఎస్ ఆల్వేస్. అండ్ మిగతావన్నీ కూడా మనకి నెగిటివ్ స్టేట్మెంట్స్. ఓకే, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కూడా ఇక్కడ నెగిటివ్ స్టేట్మెంట్, ఇక్కడ ఏంటి ఆల్వేస్ అని ఇచ్చారు కాబట్టి ఇది కరెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, when two persons are quarreling with each other you will. సో ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే రన్ అవే ఫ్రమ్ దే, సెకండ్ ఆప్షన్ జాయిన్ వన్ సైడ్, థర్డ్ ఆప్షన్ చూసుకుంటే పాసిఫై 2 persons అంటే గొడవని సర్దిమర్చడం, ఆర్ ఫోర్త్ ఆప్షన్ చూసుకుంటే కాల్ పోలీస్. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ కాల్ పోలీస్ అంటే లీగల్ గా చూసుకుంటే కాల్ పోలీస్ అవుతుంది, అలాగే థర్డ్ చూసుకుంటే పాసిఫై 2 persons అవుతుంది. ఎందుకంటే ఇక్కడ క్వారలింగ్ అని ఇచ్చారు కాబట్టి మనకి డిఫరెంట్ గా మనకి థర్డ్ ఆప్షన్ వైపు వెళ్లాల్సిందే. ఓకే, ఎందుకంటే అది చిన్న గొడవ కాబట్టి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ అనేది పెరిగింది. ఇది ఇంతకుముందు 2019 జరిగిన ఎగ్జామ్ నుంచి పేపర్ నుంచి తీసిన క్వశ్చన్ ఇది. ఇక్కడ చూసుకుంటే 2019 లో కొంచెం లెవెల్ ఆఫ్ డిఫికల్టీ అనేది పెంచారు అండ్ స్టేట్మెంట్స్ ఫామ్ లో మీకు క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే ఇచ్చిన క్వశ్చన్ చూసుకుంటే రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఓపెన్నెస్ ఈజ్ ఏ డిజైరబుల్ వర్చ్యూ ఇన్ ప్రొఫెషనల్స్. సో ఇక్కడ చూసుకుంటే డిజైరబుల్ వర్చ్యూ ఇన్ ప్రొఫెషనల్స్. నెక్స్ట్ బి చూసుకుంటే వన్ కెన్ టేక్ అన్ఫేర్ అడ్వాంటేజ్. ఎప్పుడు కూడా మీకు ఎమోషన్ ఇంటెలిజెన్స్ నెగిటివ్ స్టేట్మెంట్స్ ఉంటే అది కంప్లీట్ గా ఎలిమినేట్ చేయాలి. సో ఇక్కడ అన్ఫేర్ అనేది ఉంది కాబట్టి కంప్లీట్ గా ఈ బి స్టేట్మెంట్ అనేది తప్పు. సో ఇక్కడ మనకి బి దేంట్లో ఉంది, థర్డ్ పోతుంది అండ్ ఫోర్త్ పోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏముందంటే ఏఎన్సి ఈ రెండు కామన్ కాబట్టి డైరెక్ట్ డీలోకి వెళ్ళిపోవాలి. వన్ షుడ్ అవాయిడ్ సిచ్యువేషన్స్ దట్ మైట్ లీడ్ టు కాన్ఫ్లిక్ట్స్. డెఫినెట్లీ అండ్ దీంతో చూసుకుంటే డి అనేది కరెక్ట్ అవుతుంది కాబట్టి ఏసీ అండ్ డి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది కొంచెం టెక్నికల్ ఆస్పెక్ట్. వాట్ ఆర్ ద 6 యూనివర్సల్ ఎమోషన్స్?
సో ఫస్ట్ ఆప్షన్ డెఫినెట్గా ఇది రాంగ్ అవుతుంది. ఇలాంటి టైంలో మీరు ఇన్ కేస్ కరెక్ట్గా తెలియకపోతే ఎలిమినేషన్ మెథడ్ని మీరు వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ గ్రీడినెస్, జెల్సీ, యాస్టానిష్మెంట్ ఇవన్నీ కూడా నెగిటివ్. ఓకే, ఇది కూడా ఎలిమినేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ హంగర్ అనేది చూసుకుంటే ఇది కంప్లీట్గా అవుట్ ఆఫ్ వే. అలాగే పవర్లెస్, పవర్ఫుల్ అనేది ఇది కూడా మనకి కాంట్రాగా ఉంది కాబట్టి ఇది కూడా ఎలిమినేట్ చేసుకోవచ్చు. సో మిగిలింది ఏంటంటే 2 అవుతుంది అనమాట. ఇలా కూడా మనకి ఎగ్జాక్ట్గా తెలియకపోయినా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కొన్ని ఏంటంటే 2019లో కొన్ని స్పెషల్ క్వశ్చన్స్ అయితే కనిపించాయి. ఇవన్నీ కూడా బౌన్సర్స్. ఓకే, ఎందుకంటే అందరికీ తెలియదు ఇవి. అయితే కొంచెం లాజిక్ అప్లై చేసుకుంటే మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మీద కొంచెం ఐడియా ఉంటే ఆ పర్టికులర్గా టెక్నికల్ పార్ట్ డెఫినెట్గా మీకు ఈ క్వశ్చన్ అనేది ఈజీ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, హూ ఈజ్ ఆథర్ ఆఫ్ ద బుక్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్, వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దాన్ ఐక్యూ. ఓకే, సో ఇందాక చెప్పాం కదా, ఐక్యూ అంటే లెస్ దాన్ 18 years వరకు ఉంటుంది. అలాగే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ చూసుకుంటే మోర్ దాన్ 18 years ఏజ్ వరకు ఉంటుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే డానియల్ గోలిమాన్, ఇది మనకి ఎప్పుడు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కనుక మీరు చదివితే డెఫినెట్గా ఫస్ట్ వచ్చేది పేరు ఇదే అనమాట, డానియల్ గోలిమాన్. సో కాబట్టి ఇక్కడ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇక్కడ ఉంది కాబట్టి డెఫినెట్గా ఈ థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవడానికి ఛాన్సెస్ మోర్ దాన్ 50% ఉంటుంది అనమాట. సో ఈ విధంగా కూడా సాల్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, హూ అమంగ్ ద ఫాలోయింగ్ కోటెడ్ దిస్ స్టేట్మెంట్, it is not the strongest of the species that survives or the most intelligent, but the one most responsive adaptive to change. సో డెఫినెట్గా ఇది కొంచెం లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఎక్కువ ఉన్న క్వశ్చన్. ఇది ఇలాంటి ఆన్సర్ చేయడం కన్నా వదిలేయడం బెటర్, ఎందుకంటే 130 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఇలాంటి క్వశ్చన్స్ అన్ని కూడా మీరు వదిలేయడం బెటర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇగ్నోరెన్స్ ఆఫ్ వాట్ ఈస్ ద కరెక్ట్ థింగ్ టు డూ ఇన్ ఎ గివెన్ సిచ్యువేషన్ ఈస్ జనరలీ రిఫర్డ్ టు యాజ్. ఓకే, ఇది కూడా కొంచెం కష్టమైంది కాబట్టి కొంచెం ఈ మీనింగ్స్ కనుక తెలిస్తే డెఫినెట్గా మీరు ఇది సాల్వ్ చేయగలరు. ఓకే, సో ఇవన్నీ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి 2019 కరెంట్ ట్రెండ్ అనేది కనిపించామంటే ఈ 3 క్వశ్చన్స్. ఓకే, కాబట్టి ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మేబీ 1 or 2 వచ్చినా కూడా మీకు కనుక తెలియకపోతే వదిలేయడం బెటర్, ఎందుకంటే కొంచెం ఇలాజికల్గా ఉన్నాయి కాబట్టి. ఓకే, ఇవన్నీ తెలిసినా పెట్టగలం. సో నెక్స్ట్ చూసుకుంటే సోషల్ ఇంటెలిజెన్స్. సో ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారు, అకార్డింగ్ టు యూ జెండర్ ఈక్వాలిటీ మీన్స్, అఫ్ కోర్స్ ఇది మీకు తెలిసిన హ్యావింగ్ ఈక్వల్ ఆపర్చునిటీస్ టు బోత్ మెన్ అండ్ ఉమెన్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, వాట్ డస్ ఇట్ మీన్ బై వీకర్ సెక్షన్స్. సో ఫిజికల్ వీక్ కాదు, ఫినాన్షియల్ వీక్ కాదు, హ్యాండిక్యాప్ పీపుల్ కాదు, మిగిలింది 4 అనమాట. పీపుల్ హూ కాన్ ఫైట్ ఫర్ ది రైట్స్. ఓకే, ఎందుకంటే ఇక్కడ వీకర్ సెక్షన్స్ అన్నారు. ఓకే, వీకర్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ, ఎందుకంటే ఇక్కడ మనకి సోషల్ ఇంటెలిజెన్స్ అన్నారు కాబట్టి సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ఆలోచించాలి. ఓకే, నాట్ అన్ ఇండివిజువల్. నెక్స్ట్ దీంట్లో కూడా ఒక బౌన్సర్ క్వశ్చన్ కనిపించింది మొన్న 2019లోనే. ఓకే, అమెరికన్ సోషియాలజిస్ట్ పియర్ సర్కిన్ డిస్టింగ్విషెస్ బిట్వీన్ 2 types ఆఫ్ సోషల్ మొబిలిటీ. దే ఆర్, ఇది కూడా కొంచెం టెక్నికల్ గా చదివితే తప్ప ఇది మనం ఆన్సర్ చేయలేం. సో మాక్సిమం మీరు ఇలాంటివి ఏంటంటే వస్తే మనం వదిలేయడం బెటర్, ఎందుకంటే అటెంప్ట్ చేస్తే మళ్ళీ ఊరికే నెగిటివ్ మార్కింగ్ వెళ్ళిపోవడం తప్ప మనకి యూజ్ అయ్యే ఛాన్సెస్ అయితే తక్కువ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ అంటే డెసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఇది మీకు ఒక రకంగా ఛాలెంజింగ్ అండ్ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి కూడా మంచి ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. సో డెఫినెట్గా డెసిషన్ మేకింగ్, ప్రాబ్లమ్ సాల్వ్ నుంచి కంపల్సరీ క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో క్వశ్చన్స్ ఏ ఫార్మాట్లో రావడానికి అవకాశం ఉన్నాయి కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను అనమాట. You have been asked to give an explanation for not attending an important official meeting. సో ఇక్కడ ఇంపార్టెంట్ అఫీషియల్ మీటింగ్ అనేది కీవర్డ్ అనమాట. యువర్ ఇమీడియట్ బాస్ who has not informed you about the meeting is now putting pressure on you not to place an allegation against him or her. You would. సో డెఫినెట్గా ఎవరైతే గవర్నమెంట్ సర్వీస్ ఉంటారో వాళ్ళందరికీ కూడా మీకు తెలిసి ఉంటుంది. సో గవర్నమెంట్ సర్వీస్ ఏదైనా సరే మనకి రిటర్న్ ఎక్స్ప్లెనేషన్ అయితే కంపల్సరీ రాయాల్సిందే. ఓకే, సో రిటర్న్ ఎక్స్ప్లెనేషన్ అనేది అన్ని డిపార్ట్మెంట్స్లో ఉంటుంది, ఎందుకంటే జనరల్గా చూసే వాళ్ళకి అంటే కొంచెం డిఫరెంట్ అప్రోచ్ ఉన్నా సరే సర్వీస్ ఉన్న మాత్రం ఇది మంచి క్వశ్చన్ అండ్ వాళ్ళు ఈజీగా పెట్టగలరు అనమాట. డెఫినెట్గా ఇట్స్ సెండ్ అండ్ రిటర్న్ రిప్లై ఎక్స్ప్లెయినింగ్ ద ఫ్యాక్ట్. సో ఫస్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. ఇక్కడ మిగతావన్నీ కూడా కొంచెం ఆడ్గా ఉన్నాయి. సో అకార్డింగ్ టు ద గివెన్ క్వశ్చన్ ఇక్కడ డెసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద కాబట్టి సో లీగాలిటీ మనం చూసుకోవాలి అండ్ గవర్నమెంట్ సర్వీస్లో ఉన్న వారికి ఇది అడ్వాంటేజ్ అవుతుంది ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్, ఎస్పెషల్లీ డెసిషన్ మేకింగ్లో. ఓకే, సో నార్మల్ వాళ్ళకి ఏంటంటే నేను ఇచ్చే సజెషన్ కొంచెం చూడండి. సో నెగిటివ్ స్టేట్మెంట్స్ ఏవైతున్నా అవి ఎలిమినేట్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అడ్మిట్ యువర్ ఫాల్ట్ టు సేవ్ ద సిచ్యువేషన్, ఇది నెగిటివ్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఇక్కడ ఏంటి, పుట్ ద రెస్పాన్సిబిలిటీ ఆన్ ద కోఆర్డినేటర్ ఆఫ్ ద మీటింగ్ ఫర్ నాట్ ఇన్ఫార్మింగ్, ఇది కూడా నెగిటివ్ స్టేట్మెంట్. సో డెఫినెట్గా జనరల్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా మీకు A and Bలో మీకు వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A local thug, bad element, maybe a rowdy, has started illegal construction on your vacant plot.
He has refused your request to vacate and threatened you of dire consequences in case you do not sell the property at a cheap price to him. You would. సో ఇవన్నీ కూడా మనం సినిమాలో చూస్తూ ఉంటాం. సో డెఫినెట్గా మనకి బి అనేది కరెక్ట్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ చూడండి, సెల్ ద ప్రాపర్టీ అట్ చీప్ ప్రైస్ టు హిమ్. సో డెఫినెట్గా మీరైతే చేయరు, నేను కూడా చేయను. ఏ పోతుంది. నెక్స్ట్ ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ యువర్ నైబర్స్. సో మీతో ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ మనకి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఇప్పుడు మనం ప్రిపేర్ అవుతుంది ఒక గవర్నమెంట్ ఎగ్జామ్ కాబట్టి, సో గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో యాజ్ అ సిటిజన్ మీరు ఆలోచించారన్నమాట. సో యాజ్ అ సిటిజన్ మీరు పర్ఫెక్ట్గా ఉన్నారు లేదా అనేది జస్టిఫై చేసుకోవాలి ఇక్కడ. ఓకే, కాబట్టి యాజ్ ఎ పర్ఫెక్ట్ సిటిజన్ యూ హ్యావ్ టు గో టు ద పోలీస్ ఫర్ నెసరీ యాక్షన్. ఓకే, ఇలాగా మీరు ఆలోచిస్తే బెటర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, యూ హ్యావ్ టు అకాంప్లిష్ ఎ వెరీ ఇంపార్టెంట్ టాస్క్ ఫర్ యువర్ హెడ్ క్వార్టర్స్ విత్ ఇన్ ద నెక్స్ట్ 2 days. ఇక్కడ చూడండి, ఇంపార్టెంట్ టాస్క్ అని ఇచ్చారు, విత్ ఇన్ ద నెక్స్ట్ 2 days అని కూడా ఇచ్చారు. సడన్లీ యూ మీట్ విత్ అన్ యాక్సిడెంట్, యువర్ ఆఫీస్ ఇన్సిస్ట్ దట్ యూ కంప్లీట్ ద టాస్క్. ఇక్కడ ఏంటి, ఇప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతారు అనేది ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ ఏంటి మన కీవర్డ్స్, ఇంపార్టెంట్ టాస్క్ అని ఇచ్చారు, హెడ్ క్వార్టర్స్కి మీరు ఆ టాస్క్ అనేది రిపోర్ట్ పంపించాలి విత్ ఇన్ ద నెక్స్ట్ 2 days. సో డెఫినెట్గా మీరు డెడ్ లైన్ ఎక్స్టెన్షన్ అనేది అడగరు, అలాగే మీ ఇనేబిలిటీని కూడా చూపించుకోరు. సో సంథింగ్ ఏదో ఒక రకంగా ఆ టాస్క్ అనేది కంప్లీట్ అవ్వాలి ఇన్ ద నెక్స్ట్ 2 days. నెక్స్ట్ ఏంటి, డి అనేది కూడా రాంగ్ ఆప్షన్, ఎందుకంటే మీరు రికవర్ అయ్యేదాకా వెయిట్ చేయరు. సో మిగిలింది ఏంటంటే, సజెస్ట్ ఆల్టర్నేట్ పర్సన్ టు హెడ్ క్వార్టర్స్ హూ మే డూ ద నీడ్ఫుల్. సో డెఫినెట్గా ఇంకొకరిని అలౌట్ చేయమని చెప్తారు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, యు ఆర్ అన్ ఆఫీసర్ ఇన్ చార్జ్ ఫర్ ప్రొవైడింగ్ బేసిక్ మెడికల్ ఫెసిలిటీస్ టు ద సర్వైవర్స్ ఆఫ్ అన్ ఎర్త్క్వేక్ ఎఫెక్టెడ్ ఏరియా. Despite your best possible effort, people put allegations against you for making money out of the funds given for relief. You would. So ఇక్కడ చూడండి, let an inquiry be set up to look into the matter. Okay. సో జనరల్గా ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చారు, సర్వైవర్స్ ఆఫ్ అన్ ఎర్త్క్వేక్ ఎఫెక్టెడ్ ఏరియా అండ్ దాంతో పాటు బేసిక్ మెడికల్ ఫెసిలిటీస్. సో ఇట్స్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్. ఓకే, సో ఇప్పుడు ఈ టైంలో అక్కడ ఎంక్వైరీ వేయించుకొని అంతా కూడా చూసే పరిస్థితి అయితే ఉండదు. ఓకే, కాబట్టి ఏ అనేది పోతుంది అనమాట. నెక్స్ట్ చూడండి, ఆస్క్ యువర్ సీనియర్ టు అపాయింట్ సమ్ అదర్ పర్సన్ ఇన్ యువర్ ప్లేస్. సో డెఫినెట్గా ఇది ఏదంటే చేయరు, ఎందుకంటే ఇది ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కాబట్టి, అండ్ యూఆర్ ప్రొవైడింగ్ బేసిక్ మెడికల్ ఫెసిలిటీస్ ఫర్ ద సర్వైవర్స్ కాబట్టి ఇది కూడా కాదు. నెక్స్ట్ ఏంటి, నాట్ పే అటెన్షన్ టు అలిగేషన్. డెఫినెట్గా, ఎందుకంటే అక్కడ మనకి యాజ్ ఎ గవర్నమెంట్ సర్వెంట్ యూ హ్యావ్ టు సర్వ్ ద పీపుల్ అండ్ యూ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ ద పీపుల్. ఓకే, కాబట్టి వాళ్ళకి ఎంతవరకు మీరు హెల్ప్ చేద్దాం అండ్ వాళ్ళకి ఎంతవరకు మీ బెస్ట్ సర్వీస్ ఇస్తున్నారని దాని మీద ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఇలాంటి నెగిటివ్స్ అన్ని కూడా మీరు వదిలేస్తారు. సో సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందంట. నెక్స్ట్ చూడండి, యూ హ్యావ్ బీన్ మేడ్ రెస్పాన్సిబుల్ టు హైర్ బోట్స్ ఎట్ ఎ షార్ట్ నోటీస్ టు బి యూస్ ఫర్ అన్ ఏరియా అండర్ ఫ్లడ్. ఓకే, అండ్ ఇది కూడా ఎమర్జెన్సీ సిచ్యువేషన్, ఫ్లడ్ ఇక్కడ. ఓకే, on seeing the price mentioned by the boat owners, you found that lowest price was approximately 3 times more than the approved rate of the government. సో ఇక్కడ ఏంటి, ఫ్లడ్స్ అనేది మనకి ఇక్కడ కీవర్డ్ అయితే వచ్చింది, అండ్ బోట్స్ అనేది కంపల్సరీ మీరు హైర్ చేసుకోవాలి, ఎందుకంటే చాలా మంది ప్రాణాలు కాపాడారు కాబట్టి. సో మీరైతే ఏం చేస్తారు, రిజెక్ట్ ద ప్రపోజల్ అండ్ కాల్ ఫర్ ఫ్రెష్ ప్రైస్. సో డెఫినెట్గా మీరు చేయరు. యాక్సెప్ట్ ద లోయెస్ట్ ప్రైస్, ఇది ఇస్తాం అలాగా. నెక్స్ట్ సి చూసుకుంటే, రిఫర్ ద మ్యాటర్ టు గవర్నమెంట్ అండ్ వెయిట్. ఎందుకంటే ఇక్కడ ఫ్లడ్ అనేది ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కాబట్టి మీరు గవర్నమెంట్కి రిఫర్ చేసి వాళ్ళ డిసిషన్ చెప్పుకునేసరికి పుణ్యకాలంలో ఏదైనా జరగవచ్చు, చాలా మంది ప్రాణాలు కోల్పోవచ్చు కాబట్టి ఇది కూడా అవ్వదు. నెక్స్ట్ చూడండి, థ్రెటన్ ద బోట్ ఓనర్స్ అబౌట్ ఏ పాసిబుల్ క్యాన్సిలేషన్ ఆఫ్ ద లైసెన్స్. ఇది అసలు చేయరు. ఓకే, కాబట్టి డెఫినెట్ గా బి అనేది కరెక్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, యు ఆర్ ద ఆఫీసర్ ఇన్ చార్జ్ ఆఫ్ ఎ విలేజ్ అడ్మినిస్ట్రింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వ్యాక్సిన్ ఇన్ అన్ ఐసోలేటెడ్ ఎపిడమిక్ హిట్ విలేజ్. సో ఇది కూడా ఎమర్జెన్సీ సిచ్యువేషన్, అండ్ యు ఆర్ లెఫ్ట్ విత్ ఓన్లీ వన్ వ్యాక్సిన్. ఒకే ఒక వ్యాక్సిన్ ఉంది. దర్ ఇస్ ఎ రిక్వైర్మెంట్ ఆఫ్ దట్ వ్యాక్సిన్ ఫ్రమ్ ద గ్రామ్ ప్రధాన్ అండ్ ఆల్సో ఎ పూర్ విలేజర్. యు ఆర్ బీయింగ్ ప్రెషరైజ్డ్ బై ద గ్రామ్ ప్రధాన్ టు ఇష్యూ ద వ్యాక్సిన్ టు హిమ్. యు వుడ్. సో ఇక్కడ ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ చూసినారు, అండ్ వ్యాక్సినేషన్ అనేది ఇద్దరికి అవసరం. సో ఇక్కడ మీ పాయింట్ ఆఫ్ వ్యూ యాజ్ గవర్నమెంట్ సర్వెంట్ ఎవరైనా సరే ఒకటే, ఈవెన్ హీఈస్ ఎ గ్రామ్ ప్రధాన్ ఆర్ హీఈస్ ఎ పూర్ విలేజర్. ఓకే, ఇద్దరు ఒకటే కాబట్టి ఈ పొజిషన్ లో మీరు ఏం చేస్తారు, ఓకే, ఇనిషియేట్ ద ప్రొసీజర్ టు ఎక్స్పెక్ట్ ద నెక్స్ట్ సప్లై వితౌట్ ఇష్యూయింగ్ ద వ్యాక్సిన్ టు ఎదర్. డెఫినెట్గా ఇద్దరు ప్రాణాలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు అసలు చేయరు. నెక్స్ట్ చూడండి, అరేంజ్ వ్యాక్సిన్ ఫర్ ద పూర్ విలేజర్ ఫ్రమ్ ద డిస్ట్రిబ్యూటర్ ఆఫ్ అందర్ ఏరియా. యాక్చువల్ చెప్పాలంటే ఇక్కడ ఏంటి, ప్రెషరైజ్ పై గ్రామ్ ప్రధాన కాబట్టి ఈయనకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం, అలాగే పూర్ విలేజ్ కి సెకండ్ ప్రయారిటీ ఇవ్వడం చర్చన చేయరు కాబట్టి బి అనేది తప్పు అవుతుంది. నెక్స్ట్, ఆస్క్ బోత్ టు అప్రోచ్ ఎ డాక్టర్, ఓకే, అండ్ గెట్ అన్ ఇన్పుట్ అబౌట్ ద అర్జెన్సీ. సో డెఫినెట్గా ఇదైతే కరెక్ట్ అవుతుంది, ఎందుకంటే ఇప్పుడు అది
ఎపిడమిక్ అనేది హిట్ అయింది కాబట్టి సో డెఫినెట్గా ఇప్పుడు డాక్టర్ కనుక అప్రోచ్ అయితే డెఫినెట్గా ఎవరికి ముందు ప్రయారిటీ ఇవ్వాలనేది వాళ్ళు జడ్జ్ చేయగలరు అండ్ వాళ్ళ ప్రాణాలు ముందు కాపాడగలరు అనమాట. సో డెఫినెట్గా సి అనేది కరెక్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అరేంజ్ వ్యాక్సిన్ ఫ్రమ్ ద ఫర్ ద గ్రామ్ ప్రధాన్ ఫ్రమ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అందర్ ఏరియా. యాక్చువల్లీ ఇది తప్పైంది కాబట్టి ఇది కూడా తప్పైపోతుంది అనమాట. ఓకే, సో డెఫినెట్గా సి అనేది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, యూ హ్యావ్ టేకన్ అప్ ఏ ప్రాజెక్ట్ టు క్రియేట్ night shelters for homeless people during the winter season. Within a week of establishing the shelters, you have received complaints from the residents of that area about the increase in theft cases with a demand to remove the shelters. You would. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ ఆల్రెడీ థెఫ్ట్ అని ఇచ్చారు, అలాగే నైట్ షెల్టర్స్ సంథింగ్ లైక్ థ్రెట్నింగ్ అంతా కూడా ఇచ్చారు. సో ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే ఆస్క్ టు లాంచ్ రిటర్న్ కంప్లైంట్ టు ద పోలీస్ స్టేషన్. ఇక్కడ ఆల్రెడీ ఒక రిఫరెన్స్ పాయింట్ దొరికింది కాబట్టి థెఫ్ట్ కేస్ అని, డెఫినెట్లీ యూ విల్ గో ఫర్ ఆప్షన్ ఏ. అఫ్ కోర్స్ మిగతా బీసీడీ అనేది సూటబుల్ కాదు కాబట్టి యూ హ్యావ్ టు గో ఫర్ ఏ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, యూ యాజ్ అన్ అడ్మినిస్ట్రేటివ్ అథారిటీ హ్యావ్ బీన్ అప్రోచ్ బై ద డాటర్ ఇన్ లా ఆఫ్ అన్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ regarding harassment by her in-laws on account of insufficient dowry. Okay, her parents are not able to approach you because of social pressures. You would. So call the in-laws for an explanation. Definitely ఇదైతే అవ్వదు, ఎందుకంటే ఎగ్జాక్ట్గా అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడ డౌరీ సిచ్యువేషన్ కాబట్టి దాంతోపాటు హెరాస్మెంట్ కాబట్టి మీరు లీగల్గా ప్రొసీడ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది, ఎందుకంటే వాళ్ళ రైట్స్ని మీరు కాపాడారు కాబట్టి. అండ్ డాటర్ ఇన్ లా ఎవరైతే ఉన్నారో వాళ్ళని సేవ్ చేయాలి కాబట్టి. ఓకే, ఎందుకంటే ఇక్కడ సోషల్ ప్రెజర్స్ అని కూడా ఇక్కడ ఇచ్చారు కాబట్టి ఇది కంప్లీట్గా నెగిటివ్ అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి, కన్సిడర్ రెడీ టు అడ్జస్ట్ గివెన్ సచ్ ఏ సర్కమ్స్టాన్స్. ఇది కూడా కాదు. టేక్ యాక్షన్ ఆఫ్టర్ పేరెంట్స్ అప్రోచ్ యూ, డెఫినెట్గా ఇది డిలేట్ అనమాట. నెక్స్ట్ చూసుకుంటే ఆస్క్ టు లాంచ్ కంప్లైంట్ విత్ ద పోలీస్. ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. యూ హ్యావ్ టు చెక్ ద లీగాలిటీ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, you have difference of opinion regarding the final report prepared by your subordinate that is to be submitted urgently. Okay, final report prepared by your subordinate that is to be submitted urgently. The subordinate is justifying the given information in the report is correct, something like that. You would. సో ఇక్కడ ఏంటంటే సబార్డినేట్కి మళ్ళీ మీకు మధ్యన ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, లేకపోతే ఏంటి ఒపీనియన్ మీద మీరు ఎలా అప్రోచ్ అవుతారు అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూసుకుంటే కన్విన్స్ సబార్డినేట్ దట్ హీ ఈజ్ రాంగ్. సో డెఫినెట్గా ఇది కరెక్ట్ కాదు. ఓకే, సో ఇన్ కేస్ గవర్నమెంట్ సర్వీస్ ఉన్న అంతా కూడా కామన్. ఓకే, ఎందుకంటే నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేశాను ఇలాంటి థింగ్స్ అని కూడా. అంటే ఇలాంటి క్వశ్చన్స్ అని కూడా ఎవరైతే గవర్నమెంట్ సర్వీస్ ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా చాలా ఈజీగా క్వశ్చన్స్ని ఆన్సర్ చేయొచ్చు. ఓకే, కానీ ఎవరైతే కొంచెం ఇప్పుడిప్పుడే రిలీవ్ అయ్యి ఇన్ ద కోర్స్ ఆఫ్ యాక్షన్ మీరు ప్రిపేర్ అవుతున్నారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, వాళ్ళకి కొంచెం డిఫరెంట్ ఆప్షన్స్ అనేది లైక్లీగా కనిపించవచ్చు. కాబట్టి యాజ్ ఎ గవర్నమెంట్ సర్వెంట్ మీ ఫీల్ అయితే మీకు ఈజీగా ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయగలరు. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ లైక్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కానీ మీరు ఇంటర్నలైజ్ చేసుకోవాలి. సో మీరు ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో మీరు ఎలా రియాక్ట్ అవుతారు అనే దాని మీద ఇక్కడ క్వశ్చన్ అనమాట. కాబట్టి కొంచెం కీన్గా అబ్జర్వ్ చేసి మీరు ఇంటర్నలైజ్ చేసుకుంటే ఆ పర్టికులర్ థింగ్ని మీరు ఈజీగా క్వశ్చన్ని సాల్వ్ చేయవచ్చు. టెల్ హిమ్ టు రీకన్సిడర్ ద రిజల్ట్స్. సి చూసుకుంటే రివైజ్ రిపోర్ట్ ఆన్ యువర్ ఓన్, ఇది డెఫినెట్గా కట్ చేయాలి ఇది. నెక్స్ట్ టెల్ హిమ్ నాట్ టు జస్టిఫై ద మిస్టేక్. డెఫినెట్గా ఇది అయితే కాదు. సో డెఫినెట్గా బి అయితే అవుతుంది. టెల్ హిమ్ టు రీకన్సిడర్ ద రిజల్ట్స్, ఎందుకంటే ఇది ఒక ఫైనల్ రిపోర్ట్ అయితే మీరు సబ్మిట్ చేస్తున్నారు అండ్ దేర్ ఇస్ అ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ బిట్వీన్ యూ టూ. ఓకే, కాబట్టి డెఫినెట్గా మనం అంటే గవర్నమెంట్కి అథెంటిక్ అండ్ వెరిఫైడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, యు ఆర్ కంపీటింగ్ విత్ యువర్ బ్యాచ్మేట్ ఫర్ ఎ ప్రెస్టీజియస్ అవార్డ్ టు బి డిసైడ్ బేస్డ్ ఆన్ ద ఓరల్ ప్రెజెంటేషన్. ఓకే, ఇక్కడేంటి ఓరల్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. 10 minutes ఆర్ అలౌడ్ ఫర్ ఈచ్ ప్రెజెంటేషన్. 10 minutes అనే అలౌ చేస్తున్నారు ఒక్కొక్క ప్రెజెంటేషన్కి. యూ హ్యావ్ బీన్ ఆస్క్డ్ బై ద కమిటీ టు ఫినిష్ ఆన్ టైమ్. ఓకే, యువర్ ఫ్రెండ్ హౌఎవర్ ఈజ్ అలౌడ్ మోర్ దెన్ ద స్టిపులేటెడ్ టైం పీరియడ్. సో మీ ఫ్రెండ్కి ఏంటి ఎక్కువ టైం అయినా అలౌడ్ చేస్తారు ఫర్ ద ప్రెజెంటేషన్. మీరు ఎలా రియాక్ట్ అవుతారు? సో లాజిక్ కంప్లైంట్ టు ద చైర్పర్సన్ అగేన్స్ట్ డిస్క్రిమినేషన్. ఇది మోస్ట్ పాసిబుల్ ఇది అవుతుంది. నాట్ లిసన్ టు ఎనీ జస్టిఫికేషన్ ఫ్రమ్ ద కమిటీ. ఇది కరెక్ట్ కాదు. ఆస్క్ ఫర్ విత్డ్రాల్ ఆఫ్ యువర్ నేమ్. ఇది కరెక్ట్ కాదు. ప్రొటెక్షన్ లీవ్ ద ప్లేస్. ఇవన్నీ కూడా నెగిటివ్ స్టేట్మెంట్స్ అనమాట. కాబట్టి ఏ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, యు ఆర్ హ్యాండ్లింగ్ ఎ టైమ్ బౌండ్ ప్రాజెక్ట్. డ్యూరింగ్ ద ప్రాజెక్ట్ రివ్యూ మీటింగ్ యూ ఫైండ్ దట్ ద ప్రాజెక్ట్ ఈస్ లైక్లీ టు గెట్ డిలేడ్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ కోఆపరేషన్ ఆఫ్ ద టీమ్ మెంబర్స్. ఓకే, సో ఇక్కడ ఏంటి ప్రాజెక్ట్ రివ్యూ మీటింగ్ నుంచి చెప్తున్నారు అండ్ ఇట్స్ లైక్లీ టు గెట్ డిలేడ్ అని కూడా ఇచ్చారనమాట. అండ్ కోఆపరేషన్ కూడా ఇవ్వట్లేదు, మీ టీమ్ మెంబర్స్ కూడా ఇచ్చారు. ఓకే, వార్న్ ద టీమ్ మెంబర్స్ ఫర్ ద నాన్ కోఆపరేషన్. కంప్లీట్గా నెగిటివ్ స్టేట్మెంట్.
లుక్ ఇన్ టు రీజన్స్ ఫర్ నాన్ కోఆపరేషన్. సో ఎందుకు మీ టీమ్ మెంబర్స్ కోఆపరేట్ చేయట్లేదని దాని రీజన్స్ వెతకాలి. ఇది మోస్ట్ పాసిబుల్ ఛాన్స్ ఉన్నాయి. ఆస్క్ ఫర్ ద రీప్లేస్మెంట్ ఆఫ్ టీమ్ మెంబర్స్. జనరల్ ఇదైతే అవ్వదు గవర్నమెంట్ సర్వీసెస్ లో. నెక్స్ట్ ఆస్క్ ఫర్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ టైమ్ సైటింగ్ రీజన్స్. సో ఇక్కడ ఏంటంటే టైమ్ బోమ్ ప్రాజెక్ట్ అని ఇచ్చారు కాబట్టి మనకి ఈ డి అనేది కూడా ఎలిమినేట్ చేయొచ్చు. సో మిగిలింది అంటే మనకి బి అనమాట. అందుకే ఇక్కడ కీవర్డ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. కాబట్టి కీవర్డ్స్ ని జస్ట్ మీరు అండర్లైన్ చేసుకుంటే మీకు తెలుస్తుంది ఎగ్జాక్ట్ థింగ్ కి ఎలా కనెక్ట్ చేసుకోవాలని. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. యు ఆర్ ద చైర్పర్సన్ ఆఫ్ ఎ స్టేట్ స్పోర్ట్స్ కమిటీ. You have received a complaint and later it was found that an athlete in the junior age category who has won a medal has crossed the age criteria by 5 days. You would definitely ఇది మనకి న్యూస్ కూడా చాలా సార్లు చూసాం, ఒలింపిక్స్ కూడా చూసాం కాబట్టి ఆ మెడల్ రిటర్న్ చేయమని అడుగుతాం అనమాట. సో వైలేషన్ కాబట్టి అంటే అగైన్స్ రూల్స్ వెళ్ళారు కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. You are handling a priority project and have been meeting all the deadlines and are therefore planning your leave during the project. Your immediate boss does not grant your leave citing the urgency of the project. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ ఏంటి ప్రయారిటీ ప్రాజెక్ట్ అనేది ఇచ్చారు, అలాగే మీటింగ్ ఆల్ ద డెడ్ లైన్స్ ఇచ్చారు. ఓకే, సో ఈ రెండు కూడా మనకి కీ ఏరియాస్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ప్రొసీడ్ ఓన్లీ వితౌట్ వెయిటింగ్ ఫర్ ద శాంక్షన్. యాక్చువల్ చెప్పాలంటే ఇప్పుడు గవర్నమెంట్ సర్వీస్ ఎవరైనా సరే హైయర్ అఫీషియల్ కి ఒక అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి, లీవ్ అప్లికేషన్ అయితే ఫార్వర్డ్ చేస్తాం. సో అది శాంక్షన్ అయిన తర్వాత మనం లీవ్ మీద వెళ్ళడానికి ఉంటుంది అనమాట. కాబట్టి ప్రొసీడ్ ఆన్ లీవ్ వితౌట్ వెయిటింగ్ ఫర్ ద శాంక్షన్ ఇది కరెక్ట్ కాదనమాట. సో డెఫినెట్ గా ఇలా చేస్తే ఒక ఎక్స్ప్లెనేషన్ రాయమని కూడా మీకు తర్వాత ఉంటుంది. నెక్స్ట్ బి అంటే ప్రిటెండ్ టు బి సిక్ అండ్ టేక్ లీవ్, ఇది కరెక్ట్ కాదు. సో జనరల్ గా వద్దురండి. సో బి అనేది కూడా తప్పు. సి చూసుకుంటే అప్రోచ్ హైయర్ అథారిటీ టు రీకన్సిడర్ ద లీవ్ అప్లికేషన్. సో డెఫినెట్ గా ఇదైతే చేయరు. సో ఇక్కడ ఏంటి మనకి ఇక్కడ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ తో అండ్ డెసిషన్ మేకింగ్ తో కూడా కనెక్ట్ అవుతుంది కాబట్టి సో మీకు మీ ఇమీడియట్ బాస్ కి మధ్య రిలేషన్స్ కూడా ఇక్కడ రిఫర్ చేస్తుంది ఈ పర్టికులర్ థింగ్ అనేది. కాబట్టి సి అనేది అప్రోచ్ హైయర్ అథారిటీ అనేది కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే ఇది ఒక ప్రయారిటీ ప్రాజెక్ట్ అండ్ దేర్ఫోర్ ప్లానింగ్ యువర్ లీవ్ డ్యూరింగ్ ద ప్రాజెక్ట్ అంటే ఇంకా ప్రాజెక్ట్ అనేది పూర్తిగా కంప్లీట్ కాలేదు. ఎందుకంటే ఇక్కడ కూడా చెప్తున్నారు ఏంటంటే యువర్ ఇమీడియట్ బాస్ డస్ నాట్ గ్రాంట్ యువర్ లీవ్ సైటింగ్ ద అర్జెన్సీ ఆఫ్ ద ప్రాజెక్ట్. సో ప్రాజెక్ట్ అనేది ఈ ప్రయారిటీ ప్రాజెక్ట్ అనేది ఇంకా కంప్లీట్ కాలేదు, స్టిల్ కొంత బ్యాలెన్స్ ఉంది వర్క్ ఇంకా. కాబట్టి ఇప్పుడు హైయర్ అథారిటీకి వెళ్తే మాత్రం డెఫినెట్ గా క్లాష్ అనేది వస్తుంది. కాబట్టి ఇప్పుడు మీకు మీ బాస్ కి మధ్యన ఈ కరెక్ట్ గా ఈ కాన్వర్సేషన్ అనేది జరగాలి కాబట్టి డెఫినెట్ గా డి అనేది అవుతుంది. టెల్ ద బాస్ దట్ ఇట్ ఈస్ నాట్ జస్టిఫైడ్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. You are involved in setting up a water supply project in a remote area. Water supply project in a remote area. Full recovery of cost is impossible in any case. The income levels in the area are low and 25% of the population is below poverty line అంటే BPL families. When a decision has to be taken on pricing, ఇక్కడ ఏంటి ప్రైసింగ్ అని ఇచ్చారన్నమాట. ఓకే, సో రికమెండ్ దట్ ద సప్లై ఆఫ్ వాటర్ బి ఫ్రీ ఆఫ్ చార్జ్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ చాలా వరకు ఇన్వెస్ట్మెంట్ అయితే జరిగింది అండ్ కొంత దానికి ఆ కాస్ట్ రికవరీకి ట్రై చేయాలి. ఓకే, కాబట్టి ఇక్కడ ఇచ్చారేంటి ఫుల్ రికవరీ ఆఫ్ కాస్ట్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ ఎనీ కేస్ అన్నారు, కాబట్టి ఫ్రీ ఆఫ్ చార్జ్ ఇవ్వడానికి లేదు. నెక్స్ట్ స్టేట్మెంట్ చూసుకుంటే బిలో రికమెండ్ దట్ యూజర్స్ పే ఏ వన్ టైమ్ ఫిక్స్డ్ సమ్ ఫర్ ద ఇన్స్టాలేషన్ ఆఫ్ ట్యాప్స్ అండ్ ద యూసేజ్ ఆఫ్ వాటర్ బి ఫ్రీ. ఇక్కడ చూసుకుంటే ఇన్కమ్ లెవెల్స్ అనేది లో, అలాగే 25% పాపులేషన్ బీపీఎల్ ఫ్యామిలీస్. సో ఒకసారి ఫిక్స్డ్ సమ్ ఎలా పే చేస్తారు? సో ఇది కూడా ఇంపాసిబుల్. నెక్స్ట్ చూడండి. రికమెండ్ దట్ ఎ ఫిక్స్డ్ మంత్లీ charge be levied only on the non-BPL families and for BPL families water should be free. And ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారంటే ఇన్కమ్ లెవెల్స్ ఇన్ దట్ ఏరియా ఆర్ లో. సో డెఫినెట్ గా ఈవెన్ అబౌవ్ పోవర్టీ లైన్ ఉన్నా సరే లైక్ బిలో పోవర్టీ లైన్ కాని వాళ్ళు కూడా ఉన్నారంటే సో వాళ్ళు కూడా ఇన్కమ్ లెవెల్స్ తక్కువే కాబట్టి వాళ్ళకి ఒక రకమైన ఇది ఇచ్చి అలాగే బీపీఎల్ ఫ్యామిలీస్ కి ఫ్రీ ఇస్తే వాళ్ళకి అన్యాయం చేసినట్టు ఉంటుంది. కాబట్టి సి కూడా తప్పు అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ డి ఏంటి రికమెండ్ దట్ యూజర్స్ పే ఏ చార్జ్ బేస్డ్ ఆన్ ద కన్జంప్షన్ ఆఫ్ వాటర్. ఓకే, కొంత చార్జ్ చేస్తున్నారు అండ్ దట్ ఎంత వాటర్ ఎంత కన్జంప్షన్ చేస్తున్నారు అని విత్ డిఫరెన్షియల్ చార్జెస్ ఫర్ నాన్ బీపీఎల్ అండ్ బీపీఎల్ ఫ్యామిలీస్. ఎందుకంటే ఇది బెటర్ ఆప్షన్. సో సి మీద డెఫినెట్ గా డి అనేది బెటర్ ఆప్షన్ కాబట్టి ఇద్దరికి జస్టిఫై చేసినట్టు ఉంటుంది కాబట్టి డి అనేది రైట్ అవుతుంది. ఓకే, కాబట్టి ఇలాంటి టైప్ ఆఫ్ థింగ్స్ కూడా క్వశ్చన్స్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. As a citizen, you have some work with the government department. The officials calls you again and again and without directly asking you, sends out feelers for a bribe. You want to get your work done. You would. సో బయట జరుగుతున్న నిజమేంటో మీకు తెలుసు, నాకు తెలుసు. కాబట్టి
ఇది ఎగ్జామ్ కాబట్టి మన మార్క్స్ కావాలి కాబట్టి ఏ అనేది ఎలిమినేట్ అవుతుంది. నెక్స్ట్ బి అని నేను చూసుకుంటే బిహేవ్ యాజ్ ఇఫ్ యూ హ్యావ్ నాట్ అండర్స్టూడ్ ద ఫీలర్స్ అండ్ పర్సిడ్ ఫర్ యువర్ అప్లికేషన్. సో డెఫినెట్గా బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూసుకుంటే గో టు ద హైయర్ ఆఫీసర్ ఫర్ హెల్ప్ వర్బలీ కంప్లైంటింగ్ అబౌట్ ఫీలర్స్. సో ఇది కూడా కరెక్ట్ కాదు. సెండ్ ఇన్ ఫార్మల్ కంప్లైంట్ ఇది కూడా కరెక్ట్ కాదు. ఓకే, ఎందుకంటే ఇక్కడ యాజ్ ఎ సిటిజన్ అన్నారు కాబట్టి మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు అనేది ఇంపార్టెంట్ అనమాట. సో అందుకే బిహేవ్ యాజ్ ఇఫ్ యూ హ్యావ్ నాట్ అండర్స్టాండ్ ద ఫీలర్స్ అండ్ పర్సిడ్ విత్ యువర్ అప్లికేషన్. సో డెఫినెట్గా ఇలాగే మనం మూవ్ అవ్వాలి తప్పకుండా. ఓకే, సో ఇవి క్వశ్చన్స్. సో టోటల్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫార్మాట్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు చూపించాను.